ఇలాంటి టైంలోనే అనిపిస్తుంది కదా! మన వాళ్ళు మన పక్కన ఉంటే చాలా బావుండు అని. ఇంతకీ ఏమైందంటే మా చిన్నోడికి ఫీవరొచ్చి మూసిన కన్ను తెరవకుండా అలా పడుకునే ఉన్నాడనమాట రోజంతా. నాకైతే చాలా భయమేసింది. ఇంక మా డాడీ కాల్ చేసి "ఒక్క క్షణం కూడా ఆలస్యం చేయకుండా ఇంటికొచ్చేసేయండి" అని చెప్పేసి అన్నారు. ఇంక ఎక్కడివి అక్కడే వదిలేసి ఇలా లగేజ్ సర్దుకొనైతే బయలుదేరాల్సొచ్చింది. ఇక్కడ మా ఆయన లగేజ్ సర్దుతుంటే మా చిన్నోడు అప్పుడే లేచి వచ్చాడనమాట. ఇంక ఎత్తుకో అని ఏడుస్తూ ఉండే. ఇంకా అలాగ చేసేసి నేనైతే మేనేజ్ చేశాను. ఇంకా మా హస్బెండ్ అయితే లగేజ్ అయితే సర్దేశాడనమాట. లిటరల్లీ 2 డేస్ అయింది పాపం వాడు సరిగ్గా తిని. రోజు ఏం తినట్లేదనమాట. కనీసం సిరప్ ఎయడానికైనా ఎంతో కొంత కడుపులో ఉండాలి కదా అని చెప్పేసి బలవంతంగా అయినా కొంచెం తినిపించాను. అప్పటికి సతాయిస్తూ ఉండే అనమాట. నేను తినను అని. ఇంకా మళ్ళీ ఎక్కువ ఫోర్స్ చేస్తే వామిటింగ్ చేసుకుంటాడేమో అని చెప్పేసి నేను కూడా ఫోర్స్ చేయలేదు. జస్ట్ వాడు ఎంత తింటాడో అంతే తినిపించాను. అది 2 ముద్దలైనా కానీ, 3 ముద్దలైనా కానీ ఇంక వాడి చాలు అనే వరకే వదిలేసాననమాట. ఇంకా ఇక్కడ స్నానం చేస్తే మళ్ళీ ఫీవర్ ఎక్కువైపోతుందేమో అని చెప్పేసి పాపం మా ఆయన ఇక్కడ హాట్ వాటర్‌తో అయితే మొత్తం తుడుస్తూ ఉండే. ఇంట్లో ఒక్కరు సిక్ అయితేనే ఏదోలా ఉంటుంది కదా! మా ఇంట్లో మా ఆయన, ఇంకా మా చిన్నోడు ఇద్దరూ సిక్ అయ్యారనమాట. ఇంక నాకేం చేయాలో అసలు ఏం అర్థం కాలేదు. ఇంక నా పరిస్థితిని చూసైతే మా వాళ్ళైతే వెంటనే వచ్చేసేయమని చెప్పేసారనమాట. మనకి ఫీవరొస్తేనే మనం తట్టుకోలేం గదా! అలాంటిది చిన్న పిల్లలు నోరు తెరిచి చెప్పలేరు ఏమవుతుంది అనేది. ఇంకా వాళ్ళని అర్థం చేసుకోవడం అయితే చాలా కష్టం అలాంటి సిచ్యువేషన్‌లో అయితే. ఇంకా మా చిన్నోడికి తుడిచేసిన తర్వాత ఇదైతే ఫ్రెషప్ అయ్యాక నేనైతే డ్రెస్సింగ్ అయితే చేస్తున్నాననమాట. మా వాడు రోజంతా చాలా యాక్టివ్‌గా ఆడుకుంటాడు. ఎంత సతాయించినా కానీ వాడు ఇలా పడుకునే ఉండేసరికైతే నాకు అసలు ప్రాణం పోయినట్టు అనిపిచ్చింది. వాళ్ళు సతాయిస్తేనే కదా మనకు కూడా హ్యాపీగా అనిపిచ్చేది. ఇంకా అందరం రెడీ అయిపోయి బయలుదేరిపోయామనమాట. యాక్చువల్లీ ఆఫ్టర్‌నూనే స్టార్ట్ అయిపోదాం అనుకున్నాం కానీ మేము స్టార్ట్ అయ్యే వరకు ఈవినింగ్ అయిపోయింది. మేము జర్నీ స్టార్ట్ చేద్దామని కిందకొచ్చామో లేదో ఇంకా ఫుల్ వర్షం పడుతూ ఉండే అనమాట. ఇది మా లక్ అనుకోవాలో, మా బ్యాడ్ లక్ అనుకోవాలో అసలు అర్థమే కాలేదు. నార్మల్‌గా కొంచెం వర్షం పడితేనే చాలు రోడ్లన్నీ నిండిపోతాయి కదా! అలాంటిది మేము స్టార్ట్ అయ్యామో లేదో ఫుల్ వర్షం పడుతూ ఉండే అనమాట. ఇంకా ఫుల్ ట్రాఫిక్ జామ్ కూడా అయ్యింది. ఒక హాఫ్ అన్ అవర్ వరకైతే వర్షం పడింది. వర్షం పడడం ఏంటో గానీ ఈ ట్రాఫిక్‌లో అయితే ఆగి పోవాల్సొచ్చిందనమాట. ఈ ట్రాఫిక్ జామ్ వల్ల మాకు లిటరల్లీ ఓఆర్ఆర్ ఎక్కే వరకే మాకు 1 అవర్ టైం పట్టింది. ఇక్కడే చాలా లేట్ అయిపోయింది. ఇంక మేము ఇంటికి వెళ్ళే వరకు లేట్ అవుతుందని చెప్పేసి అనుకుంటూనే ఉన్నాము. ఇంకా మా జర్నీ స్టార్ట్ అయినప్పటి నుంచి హాఫ్ దూరం వచ్చే వరకు కూడా మా మోనైతే పడుకునే ఉన్నాడనమాట. నాకైతే చాలా హెడేక్‌గా ఉందని చెప్పేసి టీ టైమ్ చూసుకొని టీ తాగడానికైతే ఆగాము. ఇంకా మా ఆయుష్ అయితే స్నాక్స్ కావాలి అని అడిగాడు. ఏం తింటున్నావు నాన్న? సమోసా బాగుందా? టీ తాగాక మళ్ళీ మా జర్నీ అయితే కంటిన్యూ చేశాము. మధ్యలో వస్తుంటే స్వర్ణగిరి ఆహా! ఏమన్నా ఉందా అలా ఇట్లా మధ్యలో నిజంగా చూడ్డానికి 2 కళ్ళు సరిపోలేదనమాట. అంత బాగా ఉంది టెంపుల్ అయితే. 2 అవర్స్ తర్వాత మధ్యలో అలా లేచాడనమాట. ఏమన్నా తింటాడేమో అనుకున్నాను కానీ ఏమీ తినలేదు. ఇంకా ఇల్లెప్పుడొస్తుందా అని చెప్పేసి ఊరికనే టైం చూస్తూ ఉండే అనమాట. ఎప్పుడు ఇంటికి ఏదో ఫెస్టివల్‌కో లేదంటే ఏదైనా అకేషన్ ఉన్నప్పుడే వస్తాం కదా! కానీ ఇలాంటి సిచ్యువేషన్‌లో అయితే ఇంటికి రావాల్సొస్తుందని అనుకోలేదు. ఇంకా మేము ఇంటికి రీచ్ అయ్యేసరికి ఆల్మోస్ట్ 8:30 అయిపోయిందనమాట. ఇంకా మా ఆయుష్ ఏమో బ్యాక్ సీట్‌లో అయితే పడుకొనుండే. ఇంకా 3½ అవర్స్ జర్నీ తర్వాత మేమైతే ఇంటికి రీచ్ అయిపోయినాం. అప్పటికే మా డాడీ అయితే మా కోసం వెయిట్ చేస్తూ ఉండే. కిసు డాడీ ఇక తాతయ్య వాళ్ళ ఇంటికి వచ్చినాం దా లేనా దా పైన కూదాం దా. ఇంకా మేము కార్ దిగే టైంకి మా డాడీ అయితే పాపం గేట్ దగ్గర వెయిట్ చేస్తూ ఉండే అనమాట. మా డాడీకి మా చిన్నోడంటే చాలా ఇష్టం. మేము వచ్చే టైంకి అయితే మా డాడీ అయితే డాక్టర్ అపాయింట్మెంట్ అయితే తీసేసుకున్నాడనమాట. మాకు ఫ్యామిలీ డాక్టరే అనమాట. ఇంకా మేమైతే డాక్టర్ దగ్గరికి వెళ్ళిపోయాము. సరే సరే సరే. మా ఇంట్లో అందరికీ ఒక సెంటిమెంట్ అనమాట. ఈయన చేయి పడితే చాలా త్వరగా కోలుకుంటారని చెప్పేసి. అందుకే ఈయన దగ్గరికి తీసుకొస్తాము. ఎప్పుడైనా తగ్గకపోతే తీసుకురండి. రేపు తగ్గకపోతే మళ్ళీ తీసుకురండి. టెస్ట్ చేద్దాం తగ్గకపోతే.
టెస్టులు అంటే మళ్ళీ ఇంజెక్షన్ గుచ్చుతారు, బ్లడ్ తీస్తారు. దేవుడా ఇదంతా వద్దు, ఈ మెడిసిన్‌తోనే తగ్గిపోవాలి అని చెప్పేసి చాలా కోరుకుంటా ఉండే దేవుడినైతే. ఇంకా మా డ్యాడీ అయితే ఫార్మసీకెళ్ళి మెడిసిన్ అయితే తీసుకోవడానికి వెళ్ళాడు. ఇంకా మెడిసిన్ తీసుకున్న తర్వాత మేమైతే బ్యాక్ టు హోమ్ వచ్చేసామనమాట. మా చిన్నోన్న చూడండి పాపం ఎలా చూస్తూ ఉన్నాడో. మీ పిల్లలు ఇలా సిక్ అవుతే మీ పేరెంట్స్ కూడా ఇలాగే ఫీల్ అవుతారా? కామెంట్స్‌లో చెప్పండి. అలాగే వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.